ఏంటి మాధు ఫేస్ అలా పెట్టుకున్నావు డల్గా? ఏం చేయను, ఏ నాకు నచ్చని పని చేస్తున్నాను. నచ్చని పని అంటే ఇది అందరూ చేయవలసిన పనేనమ్మా, చేసుకోవాలి. చేసుకోవాలి కరెక్టే, కానీ అసలు నాకు సామాన్లు తోమడం నచ్చదు. వేరే పని అంటే ఏదో సర్లే అన్నట్టు అర్థం చేసుకుని చేసేస్తాను, కానీ ఇది వల్ల కానీ అందుకే ఎప్పుడు సామాన్లు అంటాను. అందుకే ప్రతి ఆడపిల్ల అంటే డైలీ కనీసం ఒక రోజన్నా వారానికి 2-3 సార్లు అన్నా తోమాలి, అమ్మకే అప్పు చెప్పేకుండగా. చూసావా ఇప్పుడు అమ్మకు ఒంట్లో బాగోపోయేసరికి ఇవన్నీ ఇదంతా భారం నీ మీద పడిపోయిందా ఇప్పుడు? మరి అదే మరి అలవాటు అవుతుంది అన్న పాయింట్ అక్కడి నుంచి. అందుకే పెద్దలు అలా నేర్పారు ఫస్ట్ నుంచి, ఆడపిల్ల చెయ్యాలి తల్లికి హెల్ప్ అని. అర్థమైందా? ఏమో కానీ 3 రోజుల నుంచి అయితే మరి చూడు పిండే 3 రోజుల నుంచి నీకు మరి ఎప్పుడు చేసుకుంటున్నా నాకు ఎలా ఉంటుందమ్మా? ఎంత అలసిపోతున్నాను నేనైతే. అందుకే నాకు ఇంకా ఓపిక లేక నీకు చెప్పేస్తున్నాను నువ్వు చెయ్యమ్మా అని చెప్పేసి. చాలా డల్ అయిపోయింది నేనైతే. అదే కదా చూసే కదా ఇంకా నచ్చకపోయినా చేస్తున్నాను నేను. చాలా డల్ నీరసం, అందుకని ఇంకా నా వల్ల అవ్వట్లేదు. కనీసం నాకు చెప్పను కూడా చెప్పవు. అదే మరి అంటంట నాకు నీకు బాగాలేదు తోము అన్నావు, ఇంకా తప్పక చెప్పేది ఏముండదండి. నేనైతే ఇంకా బాగానే ఉందనుకో, మార్నింగ్ లేచి నేను నా పని నేను చేసుకుంటే చదువుకుంటుంది, అది ఏదన్నా దాని మొక్కల పని అయ్యి చూసుకున్నాను. ఇప్పుడు నేను పనులన్నీ నాకే పెట్టేసింది, భారం పడిపోయింది మాదిరి. ఎంత అలసిపోతున్నాను తెలుసా, రాత్రి అయ్యేసరికి ఎంత మొత్తగా నిద్ర వచ్చేస్తుందో. అందుకే అలసిపోకుండా షేర్ చేసుకోవాలి. రోజు అమ్మని అలసిపెట్టేస్తే ఇలా మొత్తం పనులు పడిపోతాయి కాబట్టి అమ్మకి షేర్ చేయాలి. రోజు తుడిసి ముగ్గేయటం ఇల్లు తోడటం నువ్వు చేసావనుకో, సామాన్ నేను తోడడం, లేదా సామాన్ నువ్వు తోమేవనుకో నేను ఇల్లు తోడడం. ఇంట్లో ప్రతి ఆడపిల్ల అలా చేశారంటే అమ్మలకి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. సరే కదా ఫ్రెండ్స్, మీరైనా చెప్పండి, కమెంట్ చేయండి నేను చెప్పింది కరెక్టో కాదో. మీ ఇంట్లో పిల్లలు కూడా అలాగే చేయమని చెప్పండి, ఇలాగ ఈ వీడియో కాల్తో చూపించండి వాళ్ళకి. పాపం చదివే కాదని అంటలే, చదువుకోవాలి, ఇది చేసుకోవాలి. ఓకేనా? ఇవన్నీ చేసాక ఎలా చేసింది ఏంటన్నా చూపించేద్దాం. అయిపోయినాయి అమ్మా మాకు. మంచిగా ఎంత నీట్గా చేసేసిందో చూడండి. ఇక్కడైతే బల్లులు రాకుండా ఉంటాయని చెప్పేసి కలబంద ఇక్కడ పెట్టాము, బల్లులు తిరుగుతున్నాయని. ఇప్పుడు ఇవన్నీ చదివేసింది. చెయ్యకపోతేనేమో అస్సలు చేయదు, చేస్తే ఇదిగో ఇలా నీట్గా చేసేస్తుంది. సరేనా ఫ్రెండ్స్? మధు గుడ్ నైట్ చెప్పేసి అందరికీ గుడ్ నైట్ అండి. మీకు మీ ఫ్యామిలీ అందరికీ కూడా గుడ్ నైట్ ఫ్రెండ్స్.